హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు శుక్రవారం రోజు అమ్మకు తిరుగువారం చేసుకున్నానండి. ఎందుకంటే పొయ్యొచ్చిన తర్వాత మా అబ్బాయి గురువారం ఎళ్ళాడు. మళ్ళీ శుక్రవారం వచ్చాడు. అందుకనే ఇంకా తిరుగువారం చేసుకోవాలని నిన్ననే చేసుకోవాల్సిందండి. చేసుకోలేకపోయాం కొన్ని కారణాల వల్ల. అందుకని ఈరోజు చేసుకున్నానండి. ఈరోజు అమ్మకు చక్కగా అంతా అంటే ఈరోజు మనం ఏమి కోడి కోయటం అలాంటివి మేమేమి చేయమండి ఈరోజు. చేయకుండా ఫస్ట్ నుంచి నేను ఇలాగే చేసుకుంటున్నానండి. 2 కొబ్బరికాయలు, బెల్లం శాకం పెడతాను. 2 కొబ్బరికాయలు కొడతానండి. ఇంకా ఇటు అటు పావు కేజీ బంగారం ఇటు, పావు కేజీ బంగారం అటు పెట్టేస్తానండి. అంతే తప్పితే ఇంకేమి చెయ్యను. ఈ తిరుగువారం చేసుకునేది నేను ఇలాగే చేసుకుంటానండి. మళ్ళీ బట్టలు పెట్టటం, కోళ్ళను కోయటం అలాంటివి ఏమీ చేయమండి. కానీ తిరుగువారం అనేది ఎవరు ఎట్లా చేసుకుంటే కోడితో చేసుకుంటారా? లేదా వాళ్ళు ముందు నుంచి ఎట్లా నడుస్తున్నారో అలాగే. లేదా మధ్యలో మొక్కుకున్నారా కోళ్ళతో చేస్తాము. తిరుగువారం కూడా నీకు 2 ఏళ్లకొకసారి వచ్చే జాతర కదమ్మా! అని చెప్పి మొక్కుకున్నారనుకోండి అలాగే చేస్తారు. ఏదన్నా మొక్కుబడి ఉన్నా కూడా ఆ మొక్కుబడి ఈ సంవత్సరం ఇప్పుడు ఈ వారం రోజుల లోపలనే వాళ్ళు ఏదన్నా మొక్కుకున్నారనుకోండి అది అయిపోయిందనుకోండి అలా కూడా కోడి కోసుకుంటారు అమ్మకు. అట్లా కూడా చేసుకుంటారు. కానీ నేను మొదటి నుంచి ఇలాగే పెట్టుకుంటున్నానండి. ఆ కార్డ్‌ల మీద నేను అమ్మవారిది బొట్టు ఎందుకు పెట్టానంటే, గోడకు పెడితే మరకలైతాయండి. మాయేమో అవి మొత్తం పుట్టి గోడలు కాదు కదా! గోడలకుంటది. మళ్ళీ మనం అంతా అచ్చయితది. కిరాయిలు మన సొంతిల్లయితే ఏం కాదండి. మన సొంతిల్లు లేని వాళ్ళమైతే ఇట్లా ఏదన్నా పేపర్ పెట్టేసి, దాని మీద మనం ఈ అచ్చు వేసుకొని అవి దాచుకోవాలండి. మన సొంతిల్లు కట్టుకున్నప్పుడు మన ఎనకాలే ఉంటాయవి. ఎందుకనంటే కొంతమంది పుట్టి ఉంటే దాని మీద ఏసేసి తూడ్చేస్తారండి. కానీ అది సున్నమండి ఎనకాల. అది తుడవరాదు కష్టమైతది. అందుకనే నేనెప్పుడు ఏసుకున్నా కూడా గోడలకి అచ్చు వేయనండి. మనం కిరాయిలలో ఏయకూడదంట అలాగా. మనం ఏసుకున్నా కూడా ఏదన్నా కార్డ్ మీద కానీ, ఇంకేదన్నా దాని మీద పేపర్ మీద అట్లా వేసుకుంటే అది మనం దాచుకొని మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మన ఎనక ఇవి తీసుకొని ఎళ్ళిపోవాలండి. అలాగే ఉంటది. నేను మాత్రం ఇలాగే చేస్తానండి. గోడలకైతే ఏమీ పూయను ఎప్పుడు కూడా. అమ్మవారికైతే ఇలా చేసుకున్నానండి. చక్కగా 5 ఒత్తులు పెట్టి, దీపాలు పెట్టేసి చక్కగా ఇలా అలంకరించుకున్నానండి. పీట పెట్టి చూడండి ఎంత అందంగా ఉందో అమ్మవారు. ఎక్కడున్నా ఏ దేవుడైనా దేవుడేనండి మనకి. మనం మనస్ఫూర్తిగా చేసుకోవాలి. ఏ దేవతైనా, ఏ దేవుడైనా దేవుడేనండి. సమ్మక్క దేవుడు దేవుడా, ఇంకో దేవుడు దేవుడా అలా ఏమీ ఉండదండి. మనం దేవుళ్ళలో తారతమ్యం ఎప్పుడు చూడకూడదండి. అమ్మవారు అందరిని కనికరిస్తది. ఆ సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి.